హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజు మన వీడియో వచ్చేసేసి ఉల్లిపాయల రోటి పచ్చడి చేసి చూపిస్తున్నానండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేకపోయినా అప్పటికప్పుడు చేసుకునే ఈ రోటి పచ్చడి. ముందుగా నేను ఒక 3 ఉల్లిపాయలని తీసుకున్నానండి. పైన పొట్టంతా తీసేసి పక్కన పెట్టేసుకున్నాను. తర్వాత ఒక కళాయి తీసుకొని కళాయిలో ఒక గ్లాసు నీళ్లు పోసుకుందామండి. అలాగే ఒక స్టాండ్ కూడా పెట్టుకుందాము. ఒక ప్లేట్లో ఉల్లిపాయల్ని వేసుకొని మూతనైతే పెట్టేసుకుందామండి. స్టవ్ వెలిగించేసి ఈ కళాయిని అయితే స్టవ్ మీద పెట్టేసుకుందామండి. చూడండి, ఇలా పెట్టుకుంటే సరిపోతుందండి. ఒక 10 నిమిషాలు ఉడికిన తర్వాత చూడండి చక్కగా ఉడికిపోయినాయండి ఈ ఉల్లిపాయలు ఇలా ఉడికితే పచ్చడి 5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. చాలా బాగుంటుంది. తర్వాత స్టవ్ వెలిగించేసి ప్యాన్ అయితే పెట్టేసుకుందాము. 2 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందామండి. ఒక అర టీ స్పూన్ జీలకర్ర కూడా వేసుకుందాము. వేసుకొని ఎండుమిరపకాయలు ఒక 10 ఎండుమిరపకాయలు వేసుకొని ఫ్రై చేసుకుందామండి. ఫ్రై చేసుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకుందాము. తర్వాత రోలుని శుభ్రంగా కడుక్కొని ఈ ఎండుమిరపకాయల్ని రోట్లో వేసేసుకొని దంచుకుందామండి. ఈ ఉల్లిపాయ రోటి పచ్చడి చాలా బాగుంటుందండి. తర్వాత వెల్లుల్లి రెబ్బలు కూడా ఒక 10 వేసుకుందాము. గల్లుప్పండి, గల్లుప్పు కూడా వేసుకొని మెత్తగా ఇలా నూరుకుందామండి. మీరు మిక్సీలోనైనా వేసుకోవచ్చండి. నేనైతే రోట్లో వేసి చేస్తున్నాను. కొద్దిగా చింతపండు కూడా వేసుకుందాము. వేసుకొని మెత్తగా ఇలా నూరుకుందామండి. తర్వాత పెట్టుకున్న ఉల్లిపాయలను కూడా వేసేసుకుందాము. వేసేసుకొని చక్కగా నూరుకుందామండి. ఈ పచ్చడి అయితే వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు 2 ఉల్లిపాయలు ఉంటే చాలండి. చక్కగా ఇలా పచ్చడి చేసేసుకొని తినేసేయచ్చు. వేడి అన్నంలోకి చాలా బాగుంటుందండి. అలాగే టిఫిన్స్లో కూడా తినచ్చు. దోశల్లోకి అయితే మనము ఈ ఉల్లిపాయ పచ్చడిని దోశల్లో వేసేసుకొని కూడా తినొచ్చండి. చూడండి, ఉల్లిపాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది. ఒక బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇది 5 రోజుల వరకు నిల్వ ఉంటుందండి. పుల్లగా కారంగా చక్కగా బాగుంటుంది. తర్వాత ఒక ప్యాన్ పెట్టేసుకొని తాలింపు అయితే వేసేసుకుందామండి. ఒక 3 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకుందాము. ఆయిల్ వేడెక్కిన తర్వాత అర టీ స్పూన్ జీలకర్ర, ఒక అర టీ స్పూన్ మినపగుళ్ళు, ఒక అర టీ స్పూన్ ఆవాలు వేసుకున్న తర్వాత కొద్దిగా మెంతులు కూడా వేసుకుందామండి. వేసుకొని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుందాము. ఈ పచ్చట్లోకి కొద్దిగా ఆయిల్ ఎక్కువగానే పడుతుందండి. చూడండి, చక్కగా ఫ్రై అయిపోయింది. తర్వాత వెల్లుల్లిపాయలు కచ్చాపచ్చాగా దంచి ఒక 4 వేసుకుందామండి. ఎండుమిరపకాయలు కూడా వేసుకుందాము. కరివేపాకు వేసుకుందామండి. తాలింపు చక్కగా ఫ్రై అయిపోయింది కదండి. ఇప్పుడైతే ఉల్లిపాయ రోటి పచ్చడిని ఈ తాలింపులో వేసేసుకుందామండి. వేసేసుకొని మొత్తం కలిసేటట్టుగా కలుపుకుందాము. ఒక 2 నిమిషాలు ఈ తాలింపులోనే మగ్గనిస్తే చాలా బాగుంటుందండి. 5 రోజుల వరకు నిల్వ ఉంటుంది. చూడండి, ఆయిల్ పైకి వచ్చేంత వరకు 1 నిమిషం పాటు చక్కగా మగ్గించుకుందామండి. తర్వాత సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఉల్లిపాయ రోటి పచ్చడి అయితే రెడీ అయిపోయింది. చూడండి, మీరు కూడా మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి. ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. కొత్త వారైతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేనైతే ఇడ్లీల్లో వేసుకొని తింటున్నానండి. చూడండి, ఇంట్లో ఎలాంటి కూరగాయలు లేనప్పుడు మనం అప్పటికప్పుడు ఉల్లిపాయలతో ఈ పచ్చడిని అయితే చేసేసుకోవచ్చండి. వేడి అన్నంలోకి అయితే చాలా బాగుంటుంది. టిఫిన్స్లోకైనా కూడా బాగుంటుందండి. చూడండి, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, హైప్ చేయండి. మరొక కొత్త వీడియోతో కలుసుకుందాం ఫ్రెండ్స్. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. బాయ్.